వనపర్తి కాంగ్రెస్ లో అంతర్గత వివాదం మరింత ముదురుతోంది. చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. డబ్బులకు టికెట్ అమ్ముకున్నారంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు కూడా ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డి అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేశారని, నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్ని విమర్శించడం వల్ల పార్టీ శ్రేణుల మనోధైర్యం దెబ్బతింటుందని లేఖలో తెలిపారు. నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, చిన్నారెడ్డి, ఆయన పిఏ భాస్కర్ కాల్ డేటాని పరిశీలించాలని కోరుతూ వీడియో ఆధారాల్ని ఫిర్యాదుకు జతచేశారు. సమగ్ర విచారణ జరిపి చిన్నారెడ్డిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, వనపర్తి కాంగ్రెస్లో వివాదం రోజు రోజుకు ముదురుతుంది. ఏదైతే 2 రోజుల క్రితం మాజీ మంత్రి, ప్రస్తుతం వైస్ చైర్మన్గా తెలంగాణ ప్లానింగ్ కమిషన్ బోర్డుకున్నటువంటి చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారాన్ని లేపుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే చిన్నారెడ్డి మేఘారెడ్డిని ఉద్దేశించి గతంలో సోనియా గాంధీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ మొదటగా తనకే కేటాయించింది, కానీ తర్వాత డబ్బుల సంచులు మూటలు వెళ్ళిన తర్వాత టికెట్ మేఘారెడ్డికి వచ్చిందని చెప్పి ఏదైతే చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కూడా ఏదైతే నియోజకవర్గాన్ని పూర్తిగా తానే అభివృద్ధి చేశానని చెప్పి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు సమానంగా పాదయాత్రలు చేశాను, అన్ని జిల్లాలు తిరిగిన అనుభవం తనకు ఉంది. సో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు కాకుండా ఏదైతే వేరే వారికి దీనికి సంబంధించినటువంటి పదవులు ఇస్తున్నారు అని చెప్పి కూడా ఏదైతే కొంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా వాడుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో వనపర్తి ఎమ్మెల్యే ప్రస్తుతం మేఘారెడ్డి కూడా దీనిపైన తీవ్రమైన స్థాయిలో ఏదైతే నిప్పులు జరిగారు, దీనికి సంబంధించి తను మాట్లాడుకుంటూ ఏదైతే చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎక్కడ కూడా నిజం లేదు అని చెప్పుకుంటూ మాట్లాడారు. అలాగే చిన్నారెడ్డిపై ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ కింద ఏదైతే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి ఈ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అలాగే కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్కి లేఖ కూడా రాశారు. చాలా స్పష్టంగా తనపై ఏదైతే కుట్ర జరుగుతుంది, సో దీనికి సంబంధించిన అంశంపై మూటలు తీసుకొని ఏదైతే డబ్బులు, అంటే గతంలో చిన్నారెడ్డికి టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఎన్ని మూటలు ఇచ్చారు, ఎన్ని డబ్బులు ఇచ్చారు అనే అంశంపై కూడా తాను ప్రస్తావిస్తూ సో అలా మాట్లాడిన వారిపై ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేశారు. సో మరి కాసేపట్లో గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కూడా మేఘారెడ్డి అలాగే ఆయన అనుచర వర్గం కూడా కలిసి చిన్నారెడ్డిపై ఏదైతే ఫిర్యాదు చేయనున్నారు, చిన్నారెడ్డిపై ఏదైతే క్రమశిక్షణ కింద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలనేటువంటి ఒక డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఎందుకంటే చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా పార్టీకి వ్యతిరేకంగానే ఉన్నాయి, పార్టీకి సంబంధించిన లైన్ దాటి మాట్లాడినట్టున్నాయి. ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చిట్ చాట్ చేస్తూ ఎంతటి వారైనా సరే పార్టీ లైన్ దాటితే మాత్రం ఉపేక్షించేది ఉండదు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పి కూడా మాట్లాడారు. సో ఈ నేపథ్యంలో చిన్నారెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి. డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు, సో ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు, సో ఎన్ని మూటలు వెళ్ళాయో చేశారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ లైన్ దాటినట్టే ఉంటుంది. కాబట్టి మరి క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం వైస్ చైర్మన్గా ఏదైతే ప్లానింగ్ బోర్డు కమిషన్ మెంబర్ ఉన్నటువంటి చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లాయలిస్టు, ఎన్నో ఏళ్ళుగా పార్టీలో పనిచేస్తున్నారు. సో టికెట్ రాకపోయినా కానీ సైలెంట్గా ఉన్నారు. సో ఎందుకు హఠాత్తుగా చిన్నారెడ్డి మాట్లాడాల్సి వచ్చింది, మరో జీవన్ రెడ్డి లాగా మారాల్సి వస్తుందని చెప్పి కూడా ఎందుకు మాట్లాడారు, సో అసలు ఈ కాంట్రవర్సీకి కారణాలు ఏంటి, ఇలాంటి అనేక అంశాలు కూడా పార్టీ ఇప్పటికే దీనిపైన ఆరా తీస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ వ్యవహారంపై ఇప్పటికే ఏదైతే మేఘారెడ్డి సంబంధించిన మనుషులు గాంధీ భవన్ చేరుకున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నారు. క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు, ఏఐసీసీ లెవెల్లో కూడా ఫిర్యాదు చేశారు. సో ఈ నేపథ్యంలో చిన్నారెడ్డిపై పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఇటీవలే ఇలాంటి కామెంట్స్ ఏదైతే అరవిందాబాద్లో చేశారో సో దానిపైన కూడా సీరియస్గా పార్టీ ఉంది. సో దానిపైన కూడా అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. మరి వ్యవహారంలో ఒకేలాగా పార్టీ నడుచుకుంటుందా, మరి ఎలా ముందుకు వెళ్తుందనే ఒక ఆసక్తి అయితే, ఉత్కంఠ వాతావరణం అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే నెలకొంది. సింధు.